హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాంటి రుచి చూడులో మీకు రెండు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేయడం కోసం జూబ్లీ హిల్స్లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చాం. మరి ఇక్కడ ఉలవచారు రెస్టారెంట్లో ఎగ్జిక్యూటివ్ చెఫ్గా పనిచేస్తున్న యాదగిరి గారు మనకు బోల్డ్ అని వెరైటీస్ని పరిచయం చేయబోతున్నారు. ముందుగా వారిని పరిచయం చేసి ఎటువంటి రెసిపీస్ని మనకి పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. సో వ్యూయర్స్, మనం మరి ఉలవచారు రెస్టారెంట్లో ఉన్నాం. అలాగే మనతో పాటు ఎగ్జిక్యూటివ్ షెఫ్ యాదగిరి గారు ఉన్నారు. మరి మన కోసం మంచి మంచి వెరైటీస్ పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. ఓకే, మరి మా వ్యూయర్స్ కోసం ఇవాళ ఎటువంటి రెసిపీస్ని పరిచయం చేస్తున్నారు? వంట చేసేటప్పుడు రుచితో పాటు ఆ సీజనల్ స్పెషల్ అనేది ఉన్నప్పుడు ఆ వంటల్లో ఒక ఆనందము, ఆ చేసుకునే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్, ఈ రెండు ఉంటాయి. కాబట్టి ఆ రెండు ఉండే రెసిపీలను మీకు చూపిస్తున్నాను ఈరోజు. ఓకే అండి, సో మా వ్యూయర్స్ కూడా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు? ఈరోజు ముందుగా మనం గ్రీన్ జుగ్నీ సలాడ్. దేవుడా, గ్రీన్ జుగ్నీ సలాడ్. సలాడ్ గ్రీన్ జుగ్నీ సలాడ్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా? గ్రీన్ జుగ్నీ సలాడ్కు కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. గ్రీన్ జుగ్నీ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1 కప్పు, ఆనియన్ 1 కప్పు, మిరియాల పొడి, ఉప్పు, లెమన్ జ్యూస్, కొత్తిమీర. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి యాదగిరి గారు ఆల్రెడీ చెప్పేశారు గ్రీన్ జుగ్నీ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే తయారు చేసే విధానం కూడా చూద్దామన్నారు. లెట్స్ సీ. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనకు జుక్ని. ఓకే, ఈ విధంగా జుగ్నీ అంటే అది ఇప్పుడు ఇంగ్లీష్ వెజిటేబుల్. జుక్నీ. జుక్నీ. ఓకే, జుక్నీ. ఇంగ్లీష్ వెజిటేబుల్స్ ఇప్పుడు మనం తెలుగులో కీరా అంటుంటాం. ఓహో, అయితే కాదండి, బట్ అలాంటిదే, బట్ ఇంగ్లీష్ వెజిటేబుల్స్. ఇప్పుడు సలాడ్స్ లో మనం కీరా ఏ విధంగా యూజ్ చేసి తింటుంటాము, ఇది ఇంగ్లీష్ వెజిటేబుల్ కాబట్టి దీని పేరు జుక్నీ. తెలుగులో పేరు లేదు. ఉండడానికి సలాడ్ లానే ఉంటుంది. అయితే సలాడ్ ఐ మీన్ కీరా లాగా ఉంటుంది. కీరా లాగా ఉంటుంది, బట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, సలాడ్ లో యూజ్ చేస్తాం. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, జుక్నీ అనేది కీరాకి సంబంధించిన జాతి, అంటే అదే బ్రీడ్ కి సంబంధించింది అయి ఉంటుంది. మనకి చూడడానికి కూడా సేమ్ కొంచెం కీరా లానే ఉంటుంది. ఈవెన్ మనకు తెలుసు అందరం, అంటే కీరా జనరల్ గా సలాడ్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, చాలా హెల్దీ. ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి, అయితే చూద్దాం. ఓకే, నాకైతే ఇది కీరాలానే అనిపిస్తుంది, మరి కీరా కాదేమో. ఏంటండి ఇది? జుక్నీనేనా? అయ్యా, నాకు అనిపించింది. సో చూస్తున్నారు కదా, అయితే సేమ్ కీరాలానే ఉంది, కీరాలానే ఉంటుంది, కానీ ఇది జుక్నీ. సో ఇంగ్లీష్ బ్రీడ్ అని అంటున్నారు. సో మరి ఈ జుక్నీతో ఏం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. సో గ్రీన్ జుక్నీ సలాడ్లో జుక్నీ అయితే తెలిసిపోయింది. నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే, రెడ్ క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్. నేనేంటా టమాటాని పట్టుకొని రెడ్ క్యాప్సికమ్ అంటున్నారు అనుకుంటున్నా. రెడ్ క్యాప్సికమ్, అదేవిధంగా ఎల్లో క్యాప్సికమ్. ఇవన్నీ కూడా డైస్ కటింగ్ అంటారు దీన్ని. ఈ విధంగా కట్ చేసే ప్రతి ముక్కలు డైస్ కటింగ్ చేసుకొని చూపిస్తాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, కొంచెం ట్రయాంగిల్ షేప్ లో ఉంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రయాంగిల్. సో ఈ షేప్ లో కట్ చేస్తే డైస్ కటింగ్ అంటారంట. సో మీరు బాగా పర్ఫెక్ట్ గా ప్రెజెంటేషన్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా డైస్ కటింగ్ తో ఫాలో కండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కొంచెం వెరైటీగానే కట్ చేశారు కదా, ఇది కూడా డైస్ కటింగ్. డైస్ కటింగ్. ఓకే, సో ఇది మాత్రం కొంచెం వెరైటీగా కనిపిస్తోంది మనకంటే, డైస్ కటింగ్ లో కూడా కొంచెం తేడా తెలుస్తోంది దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఇంకేందండి, లెట్ మీ ప్రొసీడ్ అయిపోయి తయారు చేయాలి. యా, వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. కమ్ ఆన్. ఇది ముందుగా మనం బౌల్లో కట్ చేసిన జుకినీ ముక్కలు ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఓకే, రెడ్ క్యాప్సికమ్ కూడా ఇందులో కొద్దిగా వేసుకోవాలి మనం. రెడ్ క్యాప్సికమ్. ఓకే, ఎల్లో క్యాప్సికమ్, జుక్నీ అండ్ రెడ్ క్యాప్సికమ్. ఓకే, ఇది 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా. ఎగ్జాక్ట్లీ 3 రంగులు కలిపితే ఏ విధంగా ఉంటుందో, త్రివర్ణ పతాకం లాగా ఈ సలాడ్లో కూడా 3 రంగులు మిక్స్ అయ్యి కలర్ఫుల్గా కనబడుతుంటుంది. మీరు కూడా హెల్త్కు కూడా అద్భుతమైన, దీంట్లో వైట్ సెల్స్ వస్తాయి తిన్న తర్వాత, బ్లడ్ మూమెంట్ అవుతుంది దీంట్లో, ఎందుకంటే సి విటమిన్ బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకు కలిసి ఒక మంచి హెల్తీ సలాడ్. సమ్మర్లో మండిపోతున్నారు ఎండలకు, మనం కూల్గా కావాలంటే ఎండల్లో పోయేసి వచ్చినాక ఎంబడే మీ ఇంట్లో ఈ సలాడ్ మీ ఆవిడకు మీరు నేర్పిస్తే ఎంబడే మీరు కూడా ఆనందంగా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ లో జుక్నీ వేసుకున్నాము, రెడ్ పెప్పర్ అండ్ అదే క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ 3 వేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనకు మిరియాల పొడి కూడా, ఇప్పుడు సమ్మర్లో మిరియాలు వేడి అనుకుంటారు, కానీ హెల్త్కు చాలా మంచిది. వడదెబ్బ నుంచి కూడా విముక్తులు అవ్వడానికి మిరియాల పొడి వాడడం వల్ల చాలా మంచిది. కాబట్టి మనం దీనిలో
ఇంగ్రీడియంట్స్లో వేసుకున్నాం. ఓకే, ఇదేంటి ఉలువచారులో స్పెషల్గా ఈ ఇంగ్లీష్ వెజిటేబుల్స్తో సలాడ్ ఏందని చెప్పి మీ అందరు విచిత్రం. పెట్టింది పేరు సాంప్రదాయ వంటలకు ఉలువచారు కాబట్టి సాంప్రదాయంలో ఇలాంటి వెరైటీ రుచులు ఏంది అని చెప్పేసి అందరూ కన్ఫ్యూజ్గా ఉంటున్నారు కదా. కాదు, ఇది స్పెషల్. ఎందుకంటే సీజనల్, ఎప్పుడైనా సీజనల్కి తగ్గట్టుగా మనం రెసిపీలను మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే అందరు ఇష్టపడతారు. అందరు అతిథులకు ఒక కొత్త రుచిని మనం అందించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు కొంచెం డైస్ కటింగ్ ఉల్లిపాయలు. ఓకే, ఆనియన్స్ ని కూడా డైస్ కటింగ్, అంటే ఈ చుక్నీ ఏదైతే ఉందో గ్రీన్ చుక్నీ సలాడ్ లో మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా స్పెషల్ కటింగ్ లో ఉంది. డైస్ కటింగ్ లో కట్ చేసుకుంటే అది కొంచెం అందంగా ప్రెజెంటేషన్ బాగుంటేనే కదా ఎవరికైనా తినాలి అనిపిస్తుంది. కాబట్టి సో అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మరసము ఓకే వేసుకుంటే, అంటే పులుపు కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువగా యూజ్ చేసుకోవచ్చా? దీనికి కంపల్సరీ ఇంత అంటే అట్లానే ఏం లేదు. మనకు సమ్మర్లో నిమ్మకాయ షర్బత్ చేసుకొని ప్రతి ఒక్కరు తాగుతుంటారు. అంటే ఒక్క ఈ రెసిపీలో అన్ని వేసుకుంటే మనం ఇంకేది చేయాల్సిన పని ఉండదు. ఒకటే చిట్కతో అన్ని హెల్త్కి సంబంధించిన సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. అందుకు మనం నిమ్మరసం ఇందులో వేసుకున్నాం. చివరిగా టమాటా సాస్. ఓకే, సో ఆయన చెప్పినట్టుగానే చాలా కలర్ఫుల్ గా ఉందండి చూడడానికి. చూస్తుంటే ఎమ్మీగా అనిపిస్తుంది. సో టేస్ట్ ఎట్లా ఉంటుంది? కొద్దిగా కొత్తిమీర. ఓకే, కొత్తిమీర వేసి జస్ట్ ఇలా మనం అన్ని మిక్స్ చేసాం ఇందులో. ఈ విధంగా అసలు ఇది నిజంగా చెప్పాలంటే స్కూల్ నుంచి పిల్లలు రాగానే లేదా డ్యూటీ నుంచి మీ భర్తలు లేదా భార్యలు ఇంటికి వచ్చినప్పుడు అలసిపోయి బాగా సేద తీసుకునే సమయంలో ఇలాంటి సలాడ్ తీసేస్తే వాళ్ళకి బాగా ఫుల్ ఎనర్జీ వస్తుంది. మరి మీరందరూ కూడా ఇలాంటి మంచి రెసిపీ మీ ఇంట్లో తయారు చేయడం. సో వ్యూవర్స్, మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అనుకుంటే ఈ సలాడ్ ట్రై చేయండి. గ్రీన్ చుక్నీ సలాడ్లో మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూస్ చేశారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తున్నారు యాదగిరి గారు. మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటే డెఫినెట్గా అది మంచి రెసిపీనే అవుతుంది కదండి, హెల్దీ రెసిపీనే అవుతుంది కదా. సో ఆ హెల్దీ రెసిపీ గ్రీన్ చుక్నీ సలాడ్ ఇప్పుడు రెడీగా ఉంది. సో మరేంటంటే అయిపోయినట్టేనా? నేనేమంటున్నా అంటే అయిపోక ముందే అందరు ఏం చేస్తారంటే మొత్తం ప్రజెంటేషన్ చేసిన తర్వాత టేస్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ అయిపోయాయి. దీని రుచి బిఫోరే చెప్పండి మీరు ఎలా ఉంది. ఓకే, అంటే కొంచెం సేపు ఉండాలి లేకపోతే ఏం లేదు, ఏం లేదండి, డైరెక్ట్ చేసుకోవడం తినేయడం. అన్ని పర్ఫెక్ట్ సరిపోయా? ఇంకేమైనా సజెషన్ చేస్తా? ఏం అవసరం లేదండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. టమాటో సాస్ కానీ అట్లాగే సాల్ట్ కొంచెం వేశారు కదా, తక్కువ ఉంటుందేమో అనుకున్నాను, లేదు పర్ఫెక్ట్గా ఉంది. నిమ్మకాయ జ్యూస్ వాడారు కదా అది కూడా. అండ్ నాకు రెడ్ క్యాప్సికమ్ అంటే చూడగానే ఫస్ట్ భయమైంది, ఏమో కారం ఉంటుందేమో అనుకుని. ఏం లేదు, చూస్తున్నారు కదా నేను ఇంకా తింటూనే ఉన్నాను. సో చాలా చాలా టేస్టీగా ఉందండి, మంచి రెసిపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మొత్తం అయిపోకముందే నాకు ఇచ్చేసారు మీరు, నాకైతే తెగ నచ్చేసింది. తెగ నచ్చేసిందా? దీన్ని ప్రజెంటేషన్ చేసుకున్నాను. ఓకే, ఎందుకంటే మనకు రెగ్యులర్గా చేసేటి ఆనియన్ ఉల్లిపాయలు అవే వేసుకుంటాం. ఇది మామూలుగా మనం ఏమంటారు సౌత్ ఇండియన్ క్యూజన్ ఫుడ్ తిన్నటప్పుడు కూడా ఈ సలాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని తింటే అదొక రకమైన ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినొచ్చు. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కి ముందు ఆర్ బ్రేక్ఫాస్ట్ లాగా దీన్ని తీసుకోవచ్చు, 100% లాగా తీసుకోవచ్చు. అయితే 100% ఓకే, బాగా. ఇంకా అసలు బ్రేక్ఫాస్ట్ లో ఏవేవో రెగ్యులర్ గా ఆయిల్ ఫుడ్ తింటూ పూరీలు బోండాలు వడాలు అలాంటివి తినకుండా చక్కగా మార్నింగ్ టైంలో ఇలాంటి సలాడ్ చేసుకొని తిన్నట్టయితే ఆరోగ్యంగా మీరందరూ కూడా ఎంజాయ్ ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం అంటే మోస్ అయిపోయింది, జస్ట్ సైడ్ గార్నిషింగ్. ఓకే, ఏంటిది మీరు యూస్ చేస్తుంది? ఇది రెడ్ క్యాబేజ్. అబ్బాయి ఏమన్నా కొత్త కొత్త వెరైటీస్ అండి. రెడ్ క్యాబేజ్. ఓకే, రెడ్ కూడా కాదు, ఇదేదో కొంచెం పర్పుల్ కలర్ లో ఉంది. వైలెట్ అంటే వంకాయ కలర్. ఓకే, దీన్ని మామూలుగా రెడ్ క్యాబేజ్ అంటారు. రెడ్ క్యాబేజ్ అంటారు. ఓకే, ఇది కూడా ఇంగ్లీష్ బ్రీడేనా? అన్ని. ఓకే, తెలుగు వంటల్లో ఇంగ్లీష్ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి సలాడ్ మరి మీ అందరి కోసం. మరి ఇది నా చేతిలో చక్కగా రెడీ అయిపోయింది, ఆల్రెడీ ముందే టేస్ట్ చేసింది. ఈ ప్రజెంటేషన్తో పాటు మళ్ళీ ఇంకొకసారి ఇద్దరం కలిపి నేను కూడా టేస్ట్ చేయాలి కదా, మరి మీరు ఒకసారి మీరు పట్టుకొని. ఓకే, నేనైతే ఈ లోపు మా వ్యూవర్స్కి ఒకసారి ప్రొసీజర్ చెప్పేస్తాను. తప్పకుండా. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, గ్రీన్ చుక్నీ సలాడ్ నా చేతిలో రెడీగా ఉంది. సో ప్రెజెంటేషన్ అయితే కత్తిలా ఉందండి. మీరు కూడా ఇలా ప్రెజెంట్ చేసుకుంటే వెంటనే తినాలనిపించేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్
గ్రీన్ చుక్నీ అవన్నీ కూడా డైస్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేయాలి. దాంట్లో మన టేస్ట్కి తగినట్టుగా కొంచెం పెప్పర్ పౌడర్, అట్లాగే లెమన్ జ్యూస్, టమాటో సాస్ ఇవన్నీ కూడా వేయాలి. అయితే రుచి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉప్పు కాబట్టి కొంచెం లైట్గా, ఎక్కువ సాల్ట్ యూజ్ చేయొద్దండి, కొంచెం లైట్గా సాల్ట్ యూజ్ చేయాలి. సో అలా చేసిన తర్వాత రెడీ అయిపోతుంది మనకంతా. అంటే కొంచెం నీట్గా కలపాలి. ఇందాక మేము చూసాం కదా, మీకు చూపించాం కదా, 2 స్పూన్స్ తీసుకొని ఆర్ ఒక ఫోర్క్ ఒక స్పూన్ తీసుకొని ఇట్లా మొత్తం అంతా సాస్ కానీ అలాగే లెమన్ జ్యూస్ కానీ సాల్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ పీసెస్ అన్నిటికీ కూడా కరెక్ట్గా పట్టాలి అనుకున్నప్పుడు చక్కగా కలపాలి. ఆ స్టిరింగ్లోనే ఉంటుంది మొత్తం అంతా కూడా. అదంతా అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకుని దాంట్లో మనం ప్రిపేర్ చేసిన రెసిపీ అంతా మధ్యలో తీసుకుని తర్వాత దీనికి రెడ్ క్యాబేజ్ని ఇలా కనుక ప్రజెంట్ చేస్తే, గార్నిష్ చేస్తే కనుక మనకి గ్రీన్ చుక్నీ సలాడ్ రెడీ అయిపోతుంది. సో షెఫ్ గారు కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని. నేనైతే ఆల్రెడీ టేస్ట్ చూసాను కాబట్టి నాకేం పెద్ద టెన్షన్ లేదు. సో ఒకసారి వారిని అడుగుదాం బాగా చేసింది ఎలా ఉందో టేస్ట్. సో యాదగిరి గారు, మరి ముందు మీరు టేస్ట్ చేస్తారా నేను చేయాలా? ఇద్దరం కలిపి చేద్దాం. ఓకే, ష్యూర్ అండి. ఇందాక రెడ్ ఇప్పుడు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు గ్రీన్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది ఎలా ఉండబోతుందో చూద్దాం. చూసారు కదా, ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ నేను 2 కలిపి టేస్ట్ చేస్తున్నాను. బాగుంది, సూపర్. ఎందుకంటే చక్కగా ఉల్లిపాయ ఇందులో ఏమంటారు, నేను ఇంతకుముందే చెప్పాను, అంటే సౌత్ ఇండియన్ ఫుడ్తో పాటు ఇది కలుపుకొని తింటే నిజంగా అందరు కూడా ఒక కొత్త రుచిని మీరందరూ ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి రుచి కావాలి అనుకుంటే రుచి చూడులో ఒక మంచి అద్భుతమైన రెసిపీ మీకోసం తయారైపోయింది. కాబట్టి మీరు చక్కగా ఎంజాయ్ మీ ఇంట్లో గ్రీన్ జుకినీ సలాడ్ మరి తప్పకుండా ప్రొసీడ్ అయిపోయి ఒక మంచి వంటను మీ అందరి అతిథులకు శభాష్ అనిపించేలా తయారు చేయండి.